హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు వ్లాగ్ మార్నింగ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో కొంచెం లేట్గా స్టిల్ ఆఫ్టర్నూన్ లోపు అప్లోడ్ చేయాలని చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్. వాట్ ఐ డూ ఇన్ ద మార్నింగ్ అంటే లేవగానే ఫస్ట్ నేను తినేది ఏంటి అంటే, మనం ఫస్ట్ ఏం తింటే అది మన ఫేస్కి పట్టిద్దంట అండి. సో నేనైతే లేవగానే 1 లీటర్ వాటర్ తాగుతాను. నేను చూపించే మగ్తో 2 మగ్స్ ఆఫ్ వాటర్ ఫర్ షూర్ తాగుతాను. 1 మగ్ వామ్ వాటర్, 1 మగ్ రూమ్ టెంపరేచర్ వాటర్ తాగుతాను. సో ఆ మగ్తో 2 మగ్స్ ఫర్ షూర్ వాటర్ తాగుతాను. అండ్ ఈరోజు వ్లాగ్ నా టైటిల్లో చూసుంటారు, మై న్యూలీ కన్స్ట్రక్టెడ్ హోమ్. అంటే పైన మేము ఇల్లు కట్టాము, సో అది చూపించాలనుకున్నాను. ఇది నా హోమ్ టూర్ పార్ట్ 1 అనుకోవచ్చు. హోమ్ టూర్ పార్ట్ 2 ఎప్పుడు తీస్తానో నాకు తెలీదు, బట్ హోమ్ టూర్ పార్ట్ 1 అయితే ఎవరూ లేరు, ఇంకా రెంటర్స్ ఎవరు రాలేదు. సో రాకముందు చూపించాలనుకున్నాను. అండ్ మేము ఒకటి అనుకుంటే ఒకటైంది. యాక్చువల్లీ మేము పైన అసలు ఇల్లు కట్టాలి, రెంట్కి ఇవ్వాలి అనుకోలేదండి. మాకు కింద 3 బెడ్రూమ్ హోమ్, సో మాకు అది ఇరుకైతుంది కొంచెం. సో అందుకని మేము పైన ఒక 2 బెడ్రూమ్స్ వేయించుకుందాం అని అనుకుంటే లాస్ట్కి మేము అనుకోకుండా ఒక ఇల్లే కట్టేసుకున్నాము. ఇదంతా అనుకోకుండా ప్లాన్ అనమాట. సో ఆ ఇల్లు కొత్తగా కట్టింది మీకు చూపించాలనుకున్నాను. సో మనం వచ్చేసాం పైకి. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ డోర్. అండ్ పైన ఒక ఏమంటారు మీరు, బాల్కనీ ఆర్ మేమైతే పోట్కో అంటాము. పైన ఫ్యాన్ పెట్టించారు అండ్ ఉయ్యాలకి చైన్ పెట్టారు. అన్నీ రెడీగా పెట్టారు రెంట్కి వచ్చే వాళ్ళకి. మాకు తెలియదు మేము ఇంకా రెంట్ ఇస్తామో మేమే ఉంచుకుంటామో, వి డోంట్ నో యెట్. బట్ రెంట్కి వచ్చినా వాళ్ళు బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు అని అన్నీ పెట్టించేసాము. సో ఇది వచ్చేసి సైడ్ బాల్కనీ, బ్యాక్ సైడ్ బాల్కనీ. అండ్ అది వచ్చేసి సైడ్ బాల్కనీ. సో బ్యాక్ సైడ్ బాల్కనీలో చూసారా మొత్తం అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి కానీ ఏదైనా నీట్గా చేపించేసాము. అండ్ ఇది వచ్చేసి సైడ్ బాల్కనీ. ఇంకా నేను వెళ్తున్నాను లోనకి మీకు చూపించడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ హ్యాంగ్ చేసిందండి, డిజైన్ అలా ఉంది. సో అది నాకు నచ్చింది ముద్దుగా, సో మీకు చూపించాలనుకున్నాను. అండ్ ఇదంతా నేను యూఎస్లో ఉన్నప్పుడు మా మమ్మీ డాడీయే కట్టించారు. సో నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇది అవ్వలేదు. సో ఇప్పుడు రెడీగా ఉంది, బట్ స్టిల్ క్లీన్ చేయాలి. కొత్తగా కట్టింది అండ్ ఈ క్వారంటైన్ వల్ల క్లీన్ చేయలేదు. సో నేను ఎంటర్ అయిపోయారు ఇంట్లోకి. అండ్ ఇదంతా లివింగ్ రూమ్ విత్ డైనింగ్ ఏరియా. బట్ మేమైతే పార్టిషన్ చేయలేదు దాన్ని. ఎవరైనా వస్తే వాళ్ళు చేసుకుంటారు, అంటే నార్మల్గా కర్టన్స్ కానీ ఎట్లయినా వాళ్ళు ఇష్టమైనట్టు ప్లాన్ చేసుకుంటారని మేము వదిలేసాము. సో ఇదంతా లివింగ్ రూమ్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ అండ్ అటు సైడ్ డోర్. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా విత్ సింక్ ఉంది. సో ఇంకా మిగతాదంతా లివింగ్ రూమ్. అండ్ వాళ్ళకి టీవీ పెట్టుకోవడానికి మంచి సెటప్ చేసాము. అండ్ అలా లివింగ్ రూమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇప్పుడు నేను చూపించేది. సో ఇదంతా డైనింగ్ ఏరియా. సో చూసారా డైనింగ్ ఏరియా దగ్గర అద్దం, మిర్రర్ విత్ సింక్. అండ్ ఇవన్నీ కొన్ని అంటే నార్మల్గా డైనింగ్ ఏరియాలో కొంచెం పెట్టుకుంటారు కదా బౌల్స్ అలా. సో వాటి కోసం చిన్ని కబోర్డ్స్ లాగా, గ్లాస్ కబోర్డ్స్ లాగా. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తాను పూజ గది. సో ఇది వచ్చేసి పూజ గది అండి. సో పూజ గది చూసారా, నాకైతే పూజ గది డోర్ ఫుల్ నచ్చింది. మీలో ఎంతమందికి మా పూజ గది డోర్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చాలా బాగుంది కదా డోర్లో డిజైన్, సూపర్ చేశాడు. నాకైతే నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్. సో మనం వచ్చేసాం కిచెన్లోకి. అండ్ కిచెన్ నార్మల్గా అందరు కిచెన్స్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. అండ్ వాళ్ళకి చాలా డ్రాస్ పెట్టించాము, బికాజ్ ఎక్కువ గిన్నెలు ఉంటే తిట్టుకోవద్దు మనల్ని అని. ఒకవేళ మేము యూజ్ చేసుకున్నా మాకు ఎక్కువ గిన్నెలు ఉన్నా, మాకు చాలా ఎక్కువ గిన్నెలు ఉన్నాయి, సో కావాలి కదా అని ఎక్కువ పెట్టించాం. సైడ్ కబోర్డ్స్ కానీ, ఇంకా డౌన్ సైడ్ కబోర్డ్స్ కానీ, అప్ సైడ్ కబోర్డ్స్ కానీ ఎక్కువ పెట్టించాం. అండ్ కిచెన్లో కూడా ఫ్యాన్ విత్ సీలింగ్ డిజైన్. ప్రతి రూమ్లో నేను సీలింగ్ డిజైన్ చూపించాను, నాకు చాలా నచ్చింది. అంటే మరీ వెళ్ళకుండా, మరీ సింపుల్గా కాకుండా నీట్గా డిగ్నిఫైడ్గా ఉంది అనిపించింది. అండ్ ఇది వచ్చేసి కిచెన్ డోర్. సో బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ కిచెన్ పక్క సైడ్ ఇది ఇలా ఉంది. సో చాలా విశాలంగా బాగా గాలి, నాకైతే చాలా నచ్చింది. సో ఇలా ఉంది కిచెన్ ఏరియా అంతా. అండ్ ఇది యాక్చువల్లీ మేము రెంట్ అనుకోలేదు, చెప్పాను కదా, మేము 2 రూమ్స్ అనుకొని స్టార్ట్ చేసి బెడ్రూమ్స్ అనుకొని ఇదంతా ఇలా అనుకోకుండా అయింది. సో ఇంకా అంతా అనుకోకుండా అయింది కాబట్టి అన్నీ సింపుల్గా పెట్టించుకున్నాము. బికాజ్ మాకు ఎంత కన్స్ట్రక్ట్ చేసుకోవాలనే ఆలోచన లేదు, బికాజ్ మాకు కింద 3 బెడ్రూమ్ ఉందా చాలు మమ్మీ డాడీకి. బట్ స్టిల్ ఇంకా అనుకోకుండా
స్టార్ట్ చేసాం కాబట్టి సింపుల్గా చేసేసుకున్నాము. బట్ మా కిందిలో అయితే టోటలీ డిఫరెంట్ ఉంటుందండి పైన ఇల్లు కంటే, బికాజ్ 12 years బ్యాక్ కట్టాము అండ్ అది కూడా మోడర్నైజ్డ్గానే ఉంది. బట్ స్టిల్ డిఫరెంట్గా ఉంటుంది. దీనికి దానికి అసలు పొంతన ఉండదు. ఏదైనా డిఫరెంట్ ఉంటుంది, సీలింగ్ కానీ లైట్స్ కానీ డెకోర్ కానీ అంతా. సో చూసారా, లివింగ్ రూమ్లో 4 fans వచ్చాయి అండ్ సీలింగ్ డిజైన్ చూపించాను. అండ్ నెక్స్ట్ మనం వెళ్తున్నాం ఫస్ట్ బెడ్రూమ్లోకి. బట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు, ఇది నెక్స్ట్ ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ ఆర్ వాళ్ళ సెకండ్ బెడ్రూమ్ లాగా. అండ్ దానికి వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్. అక్కడ నేను చూపిస్తున్నాను అటాచ్డ్ బాత్రూమ్. అండ్ కబోర్డ్స్ ఇలా వచ్చాయి, కొన్ని కబోర్డ్స్ వచ్చాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి. అండ్ మిర్రర్ పెట్టించాం ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో మేమే. అండ్ కలర్ వచ్చేసి అలా ఉంది. సో ఇంకా మనం వెళ్ళిపోదాం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి. అండ్ సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను నేను సెకండ్ బెడ్రూమ్లోది. సో సీలింగ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, చాలా బాగుంది కదా. అండ్ ఫ్యాన్ పెట్టించేసాము. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్నాం మాస్టర్ బెడ్రూమ్లోకి. సో ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్ అన్నిటికంటే. అండ్ కబోర్డ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది ఎంటర్ అవ్వగానే వాల్కి మిర్రర్ పెట్టించేసాము, మిర్రర్ వచ్చింది. అండ్ దెన్ ఇటు పక్కన కబోర్డ్స్ వచ్చాయి, చాలా కబోర్డ్స్ వచ్చాయి ఈ రూమ్లో అయితే, ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి కొన్ని ఎక్కువ కబోర్డ్స్ వచ్చాయి, 5-6 వచ్చాయి. అండ్ దెన్ అటాచ్డ్ బాత్రూమ్. నేను వేరే రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్ చూపించలేదు, బట్ ఈ రూమ్లో చూపిద్దామని చూపించాను. ఇలా వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్, పెద్దగా చాలా బాగుంది. సో మా కింది ఇంటికంటే కొంచెం పెద్దగా ఉన్నాయి రెస్ట్ రూమ్స్ మాత్రం. చాలా నీట్గా అనిపించింది నాకు. సో సీలింగ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది. ఈ రూమ్లో కొంచెం పెద్దగా ఉంది కాబట్టి వేరేలా ఉంది, బాగుంది. సో మీ అందరికీ నచ్చిందా మా సీలింగ్ డిజైన్ అండ్ మా ఇల్లు ప్లాన్ అండ్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మనం వెళ్ళిపోదాం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి. సో ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. సో ఇది కూడా మన సెకండ్ బెడ్రూమ్ లాగానే ఉండిద్ది, మరీ చిన్నగా ఉండదు, మరీ పెద్దగా ఉండదు. ఇది సెకండ్ బెడ్రూమ్ కంటే కొంచెం పెద్దగా ఉండిద్ది. అండ్ ఇక్కడ మాత్రం అలా స్పేస్ వదిలేసాము మిర్రర్ విండోస్ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ మిర్రర్ వచ్చింది. అండ్ మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ సీలింగ్ డిజైన్. అండ్ ఈ రూమ్లో సీలింగ్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది వేరే రూమ్స్లో కంటే. అండ్ ఫ్యాన్, అన్ని రూమ్స్లో ఫ్యాన్స్. లివింగ్ రూమ్లో అయితే 4 fans పెట్టించాము. అండ్ సీలింగ్ లైట్స్ అన్నీ పెట్టించాము. అండ్ ఇది వచ్చేసి ఫుట్వేర్ స్టాండ్ వాళ్ళ కోసం. ఎవరు వస్తున్నారో నాకు తెలీదు, అసలు ఇస్తామో ఇవ్వమో తెలీదు, బట్ వస్తే. అండ్ ఇలా ఉంది లోపల ఇల్లు అయితే, సూపర్బ్ ఉంది అని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఏమనుకుంటున్నారు? అండ్ వాళ్ళకి ముందు ఇలా ఉంది స్పేస్. అండ్ అవి పైకి స్టెప్స్, పైన మాకు సింగిల్ బెడ్రూమ్ ఉంది మళ్ళీ, బట్ అది నేను ఇప్పుడు చూపించాలనుకోవట్లేదు. సో కింద ట్రిపుల్ బెడ్రూమ్, మధ్యలో ట్రిపుల్ బెడ్రూమ్ అండ్ పైన సింగిల్ బెడ్రూమ్, ఇలా ఉంది మా ఇల్లు. అండ్ నేను వెళ్ళిపోతున్నాను కిందకి. అండ్ మా ఇల్లు ఫ్రంట్ సైడ్ నుండి మీకు మొత్తం ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ఎలా ఉందో. ఓన్లీ పైన మాత్రమే చూపిస్తున్నాను, కిందది చూపించట్లేదు బయట నుండి. బికాజ్ ఈరోజు ఓన్లీ హోమ్ టూర్ పార్ట్ 1, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. సో పార్ట్ 1లో పైన చూపించా కాబట్టి పైన ఎలా ఉందో చూపిస్తున్నాను. సో ఇలా ఉంది పైన. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.